పట్టణ పోలీసులు నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు చర్యలకు పూనుకున్నారు. ఇచ్చాపురం మెయిన్ రోడ్లో నిత్యం వందలాది సంఖ్యలో అన్ని రకాల వాహనాలు, మరీ ముఖ్యంగా భారీ వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రజలకు కావాల్సిన అన్ని రకాలైన సామాగ్రిని అమ్మే ప్రధాన వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా ఈ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉండడంతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం జంక్షన్ వరకు రహదారికి ఇరువైపులా షాపుల్లో వ్యాపారాలతో పాటు చిరు వ్యాపారుల వ్యాపారం కూడా సాగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఆయా వాణిజ్య వ్యాపార సంస్థల ముందు పూర్తిగా రహదారిపైకి వచ్చే విధంగా సామాగ్రిని ఉంచడం పట్ల పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శనివారం సాయంత్రం రహదారిపైకి వచ్చే విధంగా సామాగ్రిని ఉంచి ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దంటూ సూచించారు. ఇచ్చాపురం టౌన్ పోలీసు వారి హెచ్చరికలు పట్టణంలో ట్రాఫిక్ చిందరవందరగా ఉండడం వల్ల ఎక్కువగా వెహికల్స్ కి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. దీని దృష్ట్యా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయాలు, ప్రతి షాపు ముందు ఎటువంటి అనాథరైజ్డ్ గా షాపు సంబంధించినటువంటి వస్తువులు కానీ లేదా పార్కింగ్ అనాథరైజ్డ్ పార్కింగ్ కానీ చేయకూడదు. అలాగే షాపులకు సంబంధించినటువంటి యజమానులు వారి యొక్క సామాన్లు ఏదైనా వెహికల్ ద్వారా తెచ్చుకోవాలనుకుంటే లోడింగ్ అన్లోడింగ్ ఉదయం 8 గంటల లోపు, అలాగే రాత్రి 9 గంటల తర్వాత మీ యొక్క వస్తువులు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ భారీ వాహనాల ద్వారా చేసుకోవచ్చు. అంతేగాని ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రజలు ఎక్కువగా తిరుగుతున్న సమయంలో మీరు లోడింగ్ అన్లోడింగ్ పెట్టినచో సదరు వెహికల్ ని సీజ్ చేసి కేసులు నమోదు చేయబడతాయి. అలాగే ప్రతి వ్యాపారస్తులు కూడా వాళ్ళ షాపుల ముందు రోడ్ల పైన యొక్క సామాన్లు పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్లు రోడ్ల మీద పెట్టకూడదు. వాళ్ళ షాపు పరిమితి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే సామాన్లు ఉంచుకోవాలను. ఎవరైనా రోడ్ల పైన సామాన్లు ఉంచినట్టయితే సదరు సామాన్లు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క షాప్ యజమాని కూడా రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్ బోర్డులు పెట్టుకోవాలి. వారి షాపులకు సంబంధించినటువంటి బోర్డులు రోడ్లకి అడ్డంగా పెట్టడం జరుగుతుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో బోర్డులు రోడ్ల మీద పెట్టకూడదు. ట్రాఫిక్ కి అంతరాయము ఏ షాపు దగ్గర అయితే జరుగుతుందో వారికి కూడా నోటీసులు ఇవ్వబడతాయి, వారిపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా సహకరించి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని కోరుచున్నాం. అలా కాని యెడల కేసులు నమోదు చేస్తాము, అపరాధ రుసుము వసూలు చేయబడుతుంది. రేపటి నుంచి మీ సామాన్లు సీజ్ చేసి కేసులు నమోదు చేయబడతాయి. రోడ్డు మార్జిన్ దాటి బయట పెట్టకూడదు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. రేపటి నుంచి పెడితే సామాన్లతో పాటు కేసులు నమోదు చేస్తాం.